శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ ద్వారా మీకందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. శతాధిపతి యొక్క లక్షణాలు మనం ధ్యానిస్తూ శతాధిపతి ద్వారా అనేకమైనటువంటి కోణాలలో మనము దేవుణ్ణి మహిమపరచుటకు ప్రయత్నం చేస్తున్నాం. అందు నిమిత్తమై ఈరోజు కూడా పరిశుద్ధమైన గ్రంథములో నుండి మరొక మాటను చదువుకుందామండి. లూకాసు వార్త 7వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. లూకాసు వార్త 7వ అధ్యాయము 10వ వచనము. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడయ్యుండుట కనుగొనిరి. దేవునికి మహిమ కలుగునుగాక. అవును, ప్రభు చేత గొప్ప సాక్ష్యం పొందినవాడు మొదటిగా యూదా పెద్దలు అతని గురించి సాక్ష్యం చెబుతూ ఉన్నారు. నీ వలన మేలు పొందుటకు ఇతడు యోగ్యుడు అని తనను గురించి తాను సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు. ఏంటంటే, ప్రభువా నేను యోగ్యుడును కాను అని ప్రభువారు కూడా సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు. ఏంటంటే, ఇంత గొప్ప విశ్వాసిని నేను ఇశ్రాయేలీలలో కూడా చూడలేదు అని. ప్రియులారా, గమనిస్తున్నారా ఈ మాటలు? ఈ శతాధిపతిలోని విశ్వాసమును, ఈ శతాధిపతి యొక్క గుణములను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీవు కూడా ఈరోజు ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటే నిశ్చయంగా దీవించబడతావు. ఏమన్నారండి? పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థతయుండుట కనుగొనిరి. వెంటనే ప్రభు మాట మాత్రం సెలవేయగా ఆ దాసుడు బాగుపడ్డాడు. శతాధిపతి వలె నీవు కూడా దేవుని పట్ల ఇట్టి సుగుణములు కలిగి ఉంటే నీవు కూడా దీవించబడతావు. శతాధిపతి ఇలాగా నీ బ్రతుకు ఉంటుంది ప్రియులారా. అవును, శతాధిపతి గురించి బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మనము నేర్చుకున్నాం. ఒక మాదిరిగా మనకు కనబడుతున్నాడు. సహోదర సహోదరులారా, నీవు కూడా ఇట్టి విశ్వాసం కలిగి ఇట్టి సుగుణములు కలిగి దేవా శతాధిపతి వలె నన్ను కూడా మార్చు, నీ దేవుని పొందుకోవడానికి సహాయం చేయమని నీవు తల వంచి ప్రార్థన చేస్తే ఆ ప్రభువు నిన్ను దీవిస్తాడు. అవును, గత కొంతకాలముగా ఈ సందేశాలన్నీ కూడా మీ సన్నిధిలో ఉంచి ప్రతిరోజు ధ్యానించడం ద్వారా నువ్వు మేలు పొందుకుని ఉన్నావు అని నమ్ముచున్నాను. మరొకసారి వీలైతే ధ్యానించబడిన మాటలన్నిటి కూడా వినడానికి ప్రయత్నం చేయండి. మాటలు నా మాటలు కాదు, ఇవి దేవుని చేత మనకు అనుగ్రహింపబడినటువంటి మాటలు ప్రియులారా. మరొకసారి కావాలంటే 17వ తారీఖు నుండి చెప్పబడిన ప్రతి మాటను వినండి, కండ్లు మూసుకొని ప్రార్థన చేయండి. మీ మనస్సులో ప్రభువును అడగండి. శతాధిపతికి ఏ రీతిగా సహాయం చేశారో, ప్రభువా నీవు కూడా సహాయం చేస్తే, ప్రభువా నేను శతాధిపతిలో మారాలని అనుకుంటున్నాను ఆయన, ఆ లక్షణాలు ప్రభువా నాకు అనుగ్రహించమని ప్రభువును ప్రేమతో అడగండి. ప్రభువును సంతోషపరిచే విధంగా భక్తి విశ్వాసులతో అడగండి. ఖచ్చితంగా నీవు నోరు తెరిస్తే అడిగితే చాలు, దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప త్రియేక దేవుడు మనకందరికీ అనుగ్రహించి కాపాడునుగాక. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, గత కొంతకాలంగా శతాధిపతికి ఉన్నటువంటి లక్షణాలు మేము ధ్యానించాం. ఈ మాటల ద్వారా అనేక మంది దీవించబడ్డారని నేను నమ్ముచున్నాను నాయన. ఇంకా ఎవరైనా వినలేకున్నట్లయితే కనుక ప్రభువా ఈ మాటలు 17వ తారీఖు శుక్రవారం నుండి ధ్యానించాం నాయన. మరొకసారి ఆ మాటలన్నీ కూడా విని వారి జీవితాలను కట్టుకోవడానికి, దిద్దుకోవడానికి, సరిచేసుకోవడానికి, స్థిరపరచడానికి సహాయం చేయండి. అట్టి కృప మీరు దయచేస్తున్నదికి స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో దీనముగా అడిగి వేడుకొని పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.